బాలరెడ్డి గారు ఉన్నారు. బాలరెడ్డి గారు ఈరోజు బొల్లారం వేదికగా గాంధీ బొమ్మ సాక్షిగా పోలీస్ స్టేషన్ ఇక్కడే కొనసాగించాలని మీరు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏం చెప్తారు? గ్రామంలో 40 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ ఉంది. అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ లేనప్పుడు మా బొల్లారం పోలీస్ స్టేషన్ ఉంది. మరి ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉండొద్దు అంటే బొల్లారంలో పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే 300 పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. గతంలో యూనియన్ గడబడులు కానీ, దొంగతనాలు కానీ ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉంటాయి. రాత్రి పూట 10-11 గంటలకు డ్యూటీ చేసి బొల్లారం రావాలంటే కూడా భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. ఈరోజు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పరిచిన తర్వాత స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా రావడం, మళ్ళీ ఇండస్ట్రీకి పోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ఎత్తేస్తే మళ్ళీ అదే ఇబ్బందులు, అదే భయభ్రాంతులకు గురి అవుతారు. ఈ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది, కేసు కూడా అయింది, పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. రాత్రి ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది, 9 గంటలకు నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నానని చేతి బట్టి లాగడం వల్ల ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తే ప్రజల ఏమైందమ్మా అని అడిగితే ఇట్లా అంటే ఎంబడి అతన్ని ఆపేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నప్పుడే ఈ విధంగా జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు రక్షించాలి? మరి వీళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వాలన్న సౌకర్యం లేదు, ఏమీ లేదు. ఒక ఆటో దొరకాలంటే, ఏదో వెహికల్ దొరకాలంటే ఆ రాత్రి పూట, ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, అప్పుడు ఎక్కడ పోతారు అక్కడ? అందుకే మాకు యథావిధిగా పోలీస్ స్టేషన్ ఇక్కడే కొనసాగించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇక్కడే సాల్వ్ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా మనం చూసాం, గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్ముతూ ఉంటే ఈ బొల్లారం పోలీసులే రైడ్ చేసి పట్టుకున్నారు. అది చాలా వరకు కంట్రోల్ అయింది. విచ్చలవిడిగా గంజాయి కూడా దొరికే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ తీసేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇది వాస్తవం. బొల్లారంలో గంజాయి మాత్రం చాలామంది అమ్ముతూ ఉన్నారు, చాలామంది పిల్లలు మాత్రం చెడిపోతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల చాటుకు జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అదే అక్కడ పోయింది అనుకో, యథావిధిగా ఇబ్బంది అయితే. మాకు మోడల్ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. పొద్దున సాయంత్రం పూట అక్కడ రక్షణ పెడతా ఉన్నారు మా పోలీసు వాళ్ళు, ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా. మొన్ననే చూసినాం, పేపర్లో కూడా చూసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హత్యలు రాష్ట్రంలోనే పెరిగిపోతున్నాయి. మరి అదేవిధంగా ఆ విధంగా పెరగాలని గిట్ట ఈ పోలీస్ స్టేషన్లను ఎత్తేసి దూర పరిపాలన చేస్తూ ఉండు. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి, రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే మా బొల్లారం పోలీస్ స్టేషన్ మాకు యథావిధిగా కొనసాగించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా భారీ ఎత్తున మా నాయకులను పిలిచి ఏ విధంగా ప్లాన్ చేయాలో ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. నేను మాట్లాడినా, నిన్న నుంచి 2 రోజుల నుంచి వాళ్ళతో చర్చ జరుగుతూ ఉన్నాయి మాకు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, సిపి కానీ అందరికీ కూడా రిప్రజెంటేటివ్ ఇస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా డీజీపీకి ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ కూడా మాట్లాడదాను అని చెప్తాను జరుగుతూ ఉంది. మరి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పార్టీలకు అతీతంగా కూడా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మాత్రం మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంచాల్సిందే, ఇక్కడ ప్రజలను కాపాడాల్సిందే.